ఎటు పోతానే ఓ పిల్లగా ఏంటిది వదినా ఎటో ఆగమాగం పోతావు శివులు అనుకుంటా నా పనులు నాకు నేనున్నాయి నీకేం చెప్పాలి సరే కానీ మీ అన్నేడి ఏమో అన్నేడు పోయిండు నాకేం వరక నేను కాపలు ఉంటా నాన్నకి అగో నువ్వు మీ అన్న అన్నదవులేనాయే తెలియదు ఏడు మీ అన్న తెలియదు ఇప్పుడు నేనేం చేయాలి ఏంది నువ్వు నా మీదకే రేషన్ కత్తానవా ఇప్పుడు నేనే అన్నా నిన్ను మొత్తం మీద కత్తాను ఏంది ఓ పోని పట్టుకుని నువ్వు లేచిపోతే వాళ్ళ అన్నలందరూ పొట్టు కొడతాంట కాదు పిల్లగా ఇడిపించి పంచాయతీ చేసి నీ పెళ్లి చేసిన అంటే అప్పుడు అది అవసరం ఉన్నది ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కినాయి కదా నీకు అంతేగా అంతేగా రా అమ్మా రా అప్సరస అరే ఏందాక గట్లలో పెడతాను చూడు వట్టే పోతాడు గెలుపుకుంటాను మరి అన్నంటే వచ్చిందమ్మా ఇక వయ్యారి ఏందక్క ఇక పోయేటోని పిలిచి మరి గెలుకుతానవేంది ఏం గెలుకులే తిడతాను కదా నువ్వు చూసినా వచ్చి నా ముందే కదా తిట్టేది నేను చూడాలన్నా దానికి నువ్వు కాను చలువురికి వచ్చి అంత అయిపోయినాక నా ముందే కదా తిచ్చింది అంటావు ఇలా పడుతుంది అక్కడ దాకా బాగా గిసోండి బాగా నచ్చాయి నీకు ఏదైనా పని చెప్తున్నావాడు అవును అవ్వో ఇప్పుడే గిట్ల చేస్తే ఇంకా 4 రోజులు అయితే బొట్ల తాళం గుత్తి ఎక్కుతావు కావచ్చుగా నువ్వు చెక్కుదామనే అనుకున్నా కానీ నువ్వేడ సందిస్తావు తీయక్క అసలే దొడ్డికి దొరసానివి అబ్బా 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 ఇంతగానే మాట్లాడతారా మాటలు అవి చూసినా అమ్మాయి నీ పేర్లో ఎట్లా మాట్లాడుతాందో మంచిదాన్ని తీసుకొచ్చి వినే మంచినట్టున్నావు నేను మంచిదాన్ని నువ్వే మంచిదాన్ని కాదు అంటే నీ మంచిదాన్ని కాదా అవును మంచిదాన్ని కాదు అంటే మీ ఇద్దరు పెళ్లి చేసిందా నేను అవును వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా ఎక్కువ మాట్లాడతాను నువ్వు లలి పెట్టింది మేం కాదు నువ్వే లలి పెట్టాను నీ మంచిగా అడిగినా మీ అన్నాడని ఏ ఉక్క పోయేటాన్ని గెలికి మరి లలి పెట్టుకుంటే ఇప్పుడు నన్ను అంటాను నేను చిన్న ముచ్చట మాట్లాడితే గింత రాద్దాం చేస్తారా మీరు రారా గజ్జుకుక్క ఏం లొల్లే నువ్వు నాగలైతే నీళ్ళల్లో నాకు అర్థం కాదు ఎందుకు కొడతాను కుక్క లెక్క ఏడుతాను పోరాడుగా ఏంది కుక్కలో పేరేది నీ గురించి ఎక్కల్లో ఏది పడుకోబెట్టుకో పడుకోబెడతా ఏడువేనా నువ్వు ఈ పోరుకు నా వారెత్తు ఈతో మళ్ళీ గుంజుకుంటారంటే ఏం లేదురా మీకు పేట మహిళ గెలికింది ఏంది గెలికేది చిన్న పోరాడు ఉన్నాడు భయపడతాను తెలియదా అబ్బో అడిగా ఏంది భయపడేది గిట్ల తీస్తారు ఈ పిల్లలు తీసుకుని ఇంట్లో ఏడుతాను పోరాడు నడు 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 నువ్వు ఊకే లొల్లెందు పెట్టుకుంటానో దాని నోట్లో నోరెందు పెడతాను పొట్టోడికి దోలు తీరిపోయింది సిస్టమ్ అన్న పిల్లాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలను ఓవర్ యాక్షన్ చేయకరా మాగానే చూసినా గానీ ముందు ఇంట్లో పోయి చూసుకోపో సామాన్లు ఉన్నాయో పోయినాయో ఓడు ఇక్కడ పెళ్ళై 3 సంవత్సరాలు నాకే తెలుస్తలే ఎట్లా మెయింటైన్ చేయాలన్నో పెళ్ళాన్ని నీ 6 నెలలకే మెయింటైన్ చేస్తాడట మొగోడు ఆగు ముందున్నది ముసల పండుగ కనీష్ గాడు పైసలు ఇస్తా అన్నాడు పైసలు కూడా లేదు మందాకు ఇస్తా అన్నాడు అది కూడా లేదు ఎలాంటి పోయి తాడో పేరు తెలుసుకుంటా చెప్పరా కొడుకు పుట్టినాడు కదా దావత్ ఎవరా నా కొడుకు పుడితే నీకెందుకు ఇవ్వాలరా దావతు నీ మర్యాద పాడుగా ఉచ్చకాంచెలు చుక్కలు చూపిస్తాడు ఏ అర్ధరాత్రి లేచి వరుతాను రా ఏం చేయాలరా ఏం చెప్పాలరా నా బాధ తెల్లారులు ఎత్తి ఇది అంటే బయటికి పోనిస్తలేదు బయటికి పోదామంటే పొరాని చేతిలో పెడుతుంది అరే చిన్న పొర నిన్నాక మొన్న పుట్టినరా వాడు ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అందన నువ్వు ఫోన్ పెట్టరా మన తిక్క తిక్క చేయకురా ఏమిరా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఇక ఇచ్చే పైసలు ఏమో ఇయ్యవు ఆ పైసలతో కనీసం మన్నన్న తాపిస్తాను అది కూడా లేదు ఏందిరా నీ బాధ ఓడి కాకుండా ఓడి తలుగుతా లేదురా ఇట్లా కూర్చో ఇద్దా ఇద్దా ఏం కదా ఇంకా పైసలు ఇవ్వమంటే ఇస్తాను లేవా ఆ పైసలు మనం తాగిపిస్తా అన్నావు అది లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఊరిపాడుకో ఏడుకొచ్చి ఏం మాట్లాడుతావురా నా పిల్ల ఉన్నది ఇంట్లో ఇంట్లో అనుకో నన్ను నడుతుంది నువ్వు గమ్ముల మీద ఉండి పోతాను లేదు ఇలా పోయేదే లేదు నువ్వు తాగిచ్చేసేపు ఏందిరా నీతోని వాడు ఫోన్ చేసి ఆగి అంటాడు
పోవడం ఇంటికి వచ్చి తాగి అంటాడు. ఏమన్నా ఫ్రీ పెట్టుకున్నా రైట్ అప్పు నడు. లేదు నువ్వు ఇవాళ తాగిచ్చే చెప్పు బయటికి పోయేదిలే. అబ్బా ఏం మీరు చెప్తున్నారు కానీ సరేపా పోదాంపా శరణ్ నైట్ వేసేద్దాంపా. చెప్తావు శరణ్ నైట్ వేసేద్దాంపా. అయిపోతావా ఇగో 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 బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అన్నోళ్ళు లేపుకొచ్చి ఆడిపోయి ఆడిపోంటాయింది. ఏంది ఎడతాండు వీడు? ఏడికెళ్ళి ఎడతాడు గంత ముందుగా పండుకున్నాడు. ఎత్తుకో. లే నేను బయట పోవాలే పని ఉన్నది. ఏ పని పట్టు మీద తీసుకోబెట్టి ఆడిపోతా అంటాడు. ఏ? నా దగ్గర ఉంటే బాగా ఉంచుకుంది నువ్వు. ఇంత శంకిరేషం ఎత్తాడు పన్నోళ్ళు లేపుకొచ్చి మరి. అన్నోని నేను ఎందుకు లేపినయ్యా? నాకు అర్థమైతే ఎడిపోతావు చెప్పు. ఏం పని పాడిపోతుంది నీకు? నాకు లేదు నల్లే నీకు పోవాలి. నాకు తిక్క రేపు చెప్తా. పొలానికి ఇచ్చావా నీ దొంగ మొక్కలు దానా? పొలానికి ఇచ్చి ఎడతానంటావా? నేనెందుకు ఇస్తా? అయ్యో కూర్చోడు 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 కూర్చోడు. అరే చూసినావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పోరా అయ్యా పోరా, తెలుసు కదా పోయి రానుకో. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏమండి ఏంటిదే? మనం కూడా వాళ్ళ లెక్క పాపనో బాబునో అందామండి. కన్నంతి ఇప్పుడు ఎంత తొందర వచ్చింది? తొందర కాదు, నాకు కావాలంతే. ఎహే నీ అవ్వ అన్న కొడుకు లేడా అనే అంత నాడుకోపో. ఓ గదానికి కొంచెం పడతాను. మొన్న గట్ల అనుకోనే వాడిని ఎత్తుకుంటే కుక్క బూతులు తిట్టింది. ఏమో దగ్గర కూడా రానియలేదండి. అందుకే మనకేం తక్కువ, మనం కూడా గందాం. ఎహే కన్నంతి గిదంతా కాదు కానీ బుత్తంతా బోయిస్కరాపు. ఆకలి అవుతుంది ఘోరంగా. నీ తిండి తర్వాత ఎప్పుడు గందం చెప్పు. హే కందంతి మెల్లగా దానికి 1 year టైం ఉన్నది, అప్పుడు ప్లాన్ చేద్దాం. ఏంది 1 year? నాకు తెలియదు, నువ్వు ఇప్పుడే చెప్పు. తెల్లారేసరికి నా చేతిలో పోరాడు ఉండాలి. తెల్లారిసరికి డెలివరీ కావడానికి అది ఏమైనా ఆన్లైన్లో పెట్టి ఆర్డర్ అనుకుంటాను వానే. పిల్లలు పుట్టడానికి సంవత్సరాలు టైం పడుతుంది. ఎడ్డి ముఖం దానా. ఏంది సంవత్సరాలు టైం పడుతుందా? ఛీ గిట్లని తెలితే నిన్ను పెళ్ళి చేసుకోకపోదును. నేను నీకు విడాకులు ఇచ్చేస్తా గంతే. ఇత్తా. ఏంది విడాకులు ఇస్తావా? నాకనే కాదే ఎవరికైనా గంతే టైం పడితే సంవత్సరాలు పిల్లలు పుట్టడానికి. ఎందుకే గిట్ల చేస్తాను మొత్తం ఇడ్డెడ్డి? నేనెడ్డెడ్డి చేసుడు కాదు, శాతగానోడు ఎన్నన్నా మాట్లాడతాడు. అదో ఎందుకు ఇవో అన్నం తిన్నావా? ఓ టాబ్లెట్లు వేసుకో, మొత్తం పిచ్చి చేయకు. అరే నేనెడ్డెడ్డి మాట్లాడతానా నువ్వా? అవ్వని నీతో ఉంటే గిరే కోస అవుతుంది. నేను పోతా, నేను వెళ్ళిపోతా. పిల్లల్ని కందామంటే గట్ల పోతానవేంది? ఛీ సంసారం చేయ శాత కాదు కానీ తాగుడు తిరుగుడు అయితే బాగా వస్తుంది. వేస్ట్లనే వేసుకున్నా. అమ్మాయి లొకేషన్ ఏమో పెడతారు, అంతా గల్లీలు గాయ అవుతుంది అంతా. ఇక్కడ అమ్మ ఉన్నట్టున్నది. అమ్మా కొరియర్ వచ్చింది, ఆన్లైన్ ఆర్డర్ చేసి నువ్వేనా? ఆర్డరా? కొంపదీసిన మగుడు నాకు సపరేట్ ఇద్దాం అనుకున్నాడా ఏంది? ఇద్దు తొందరి. నీ పేరు పింకీయేనా? పింకా అంటే కొంపదీసి పింకీ దానికి వచ్చిందా ఏంది ఆర్డర్? దీని సంగతి చెప్తా. ఓ దాని పేరు పింకీ కాదు. మరి ఏమని పిలవాలి? బద్మాషి ఏం పిలువు? బద్మాషా? నువ్వు బద్మాషి అని పిలవదే అనుకో కథం నువ్వు ఇక. సరే కదా బద్మాషి ఇల్లు ఎక్కడ? ముగ్గింది. సరే పోయా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఎక్స్క్యూజ్ మీ మేడం, బద్మాషి ఎవరు లేరేంది? హలో బద్మాషి మేడం ఉన్నారా? హలో మేడం బద్మాషి, ప్లీజ్ టేక్ యువర్ ఆర్డర్ ప్లీజ్. ఎవరా నువ్వు బద్మాషి అంటానో బాడుకో? ఇంకెవరు, నువ్వే కదా బద్మాషి మేడం. తీసుకో ఆర్డర్ వచ్చి. ఏమో ఆర్డర్ ఇద్దామని కుక్కర్ కొడతారా? ఆర్డర్ తీసుకుంటే తీసుకోవాలి, క్యాన్సిల్ చేసుకో. ఆర్డర్
ఎవరా నీతో చెప్పింది బద్మాష్ ఈమెనే చెప్పింది బద్మాష్ అని నువ్వు. ఏందే దొంగ మొహందానా బద్మాష్ అని చెప్తావా అనే సిగ్గులేందానా ఇంకా నవ్వుతానా? నన్నే దొంగ మొక్కన్నా అంటావా అనే సిగ్గులేని మొక్కలో చెప్పు పెడుతూ నీ గుడ్డబల్లి మొక్కలో తొక్కు మీది మీది కట్టాను మీదికి కాదు వెంటనే నెత్తి ఎక్కి కూర్చుంటాను చెప్తా ఏంది లొల్లి ఊకే? ఏమన్నా ఎవడు చెప్పిండు నువ్వు చూసినావా రచ్చి నువ్వే దొంగ మొహం దాన్ని అన్ని నువ్వే నీ అబ్బాయి ఏం సైకో వాళ్ళు ఉన్నారు అబ్బాయి ఇటు సైడ్ ఎన్ని ఆర్డర్లు పెట్టినా ఇంకోసారి రానే రావద్దు ఏంది ఇదంతా ఉడతాయండి పాలకొచ్చింది నేను ఇదంతా ఎందుకు ఉడతా నా రేకులు ఎక్కడ దాకుంటే అక్కడ దాకానే ఉడతా అట్లనా మరి ఇదంతా మంది నీ వింటదా ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడతాను మిండెడు గిండెడని నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటా నన్ను అంటానేందే సిగ్గు లేదా అనే నీకు సిగ్గు ఇద్దరు మాడం అబ్బా మళ్ళా స్టార్ట్ అయింది ఆనే మీ లొల్లి. తమ్ముడా ఎవరు అర్థం కాదు. ఊకెందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు? చెప్పు అరే శర్సం అనుకుని ఊడ్చుకోరే దాని లొల్లి అక్కడ పట్టుకుని అది ఇది అంటాడు ఏంది పెద్దదా నీకన్నా ఏం చెప్తారా నీ పిల్లని? అరే ఊకే లొల్లి పెట్టుకుంటా నాకేం తెలుసా? లొల్లి పెట్టుకునేది ఈమె నీ కాదు. ఓ బక్కగాడు ఎక్కువ మాట్లాడే నీ పిల్లని అట్లా పెట్టుకో సాకలేదు నిల్చుండే ఎట్టో లెక్క చూస్తాను. అంటే అది నువ్వేంది తలకాయ తీసుకున్నావు? అంటే నేను నా పిల్లని అద్దులో పెట్టుకుంటలేను కదా అందుకు నాకు ఇజ్జత్ అనిపిస్తాను. ఇంత కూడా చికెన్ పెట్టాలయా నీకు మాట్లాడతా అంటే ముందు నువ్వు నీ మొగుని హద్దులు ఉండే ఆ తర్వాత మాట్లాడుదువు. ఏయ్ ముందే చెప్తానన్నా జోలికి వచ్చినావనుకో ఊరు మూల మీద ఉన్న పోషవతోని చేతబడి చేపిస్తా ఏమనుకుంటానవా? ఏందే నువ్వు రాను రాను గిట్ట తయారైతావు? ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏయ్ ముయ్యమై నాకు తిక్కే రేగాల నీ మీద కూడా చేతబడి చేపిస్తా. పీడవద్ది చూసినావా ఎట్లా మాట్లాడుతుందా అబ్బా ఏందే మీ లొల్లి నాకు అర్థం కాదు. వాడిని పెళ్లి ఆగముందు మంచిగా ఉన్నావు కాదే ఎంత మంచిగా చూసుకున్నావు కాదే వాడిని ఇది అచ్చుడితో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను అట్లా ఎన్నడూ కలుతారా మీరు ఇట్లా అయితే? అయ్యో ఏమైంది? చచ్చిపోయేటట్టుందండి కడుపు నొత్తాంది. అందుకే అన్న 3 రోజుల కింద మటన్ కూర తినకే వాళ్ళు ఉన్నది ఖరాబ్ అయింది పడే అన్న. ఎంత మానాటివే నువ్వు చాలు నువ్వు నాటకాలు పోతుంది దండం పెడతా. నువ్వు రావులమ్మా ఎక్కెక్కి ఏడ్సేవు ఎందుకమ్మా అగు చూసినావా ఎట్లా యాక్టింగ్ చేస్తుందో? అంతగానం యాక్టింగ్ చేయకు ఆస్కార్ వస్తుంది నీకు. అబ్బా నొప్పి నీకుంటే వెళ్తాయి బాగున్నది యాక్టింగ్ తెలుస్తలేదా? అబ్బబ్బబ్బా ఏం టార్చర్ రా ఈ టార్చర్ పాడుగాను. ఇంతకుముందు లేకుండరా విని పెళ్ళైన కాంచెల్లో ఇతరులు అవుతానే ఇంట్లో నీ అవ్వ అడుగట్టు పెడితే చాలు కొట్టుకుంటాలు తిట్టుకుంటాలు శిఖలు పట్టుకుంటాలు చంపుకుంటాలు ఇట్లయితే ఎట్లరా? ఊరు వాడ మొత్తం అందరు ఏకమై మాట్లాడుకుంటారు తెలుసా మా పిల్లల గురించి.
గిట్లనాట గట్లనాట చిలకల కాడ అయితే అదే ముచ్చట్లు. ఘోర యారాలు ఒక్క కాడు ఉండరు, ఘోర తిట్టుకుంటారు కొట్టుకుంటారు అని. ఏం చేద్దాం చెప్పు? ఇక్కడే మాట్లాడవు, ఆడ మాట్లాడవు, మొత్తం నాకేనా? ఏమన్నా నేనేం చెప్పాలనే? నువ్వే పెద్దోనివి, కథా కార్ఖానా ఆఖరే ఉంటాయి. నువ్వే చెప్పు ఏదో ఒక ఉపాయం. ఘోరం టార్చర్ పెడతావు. ఇగో నాకు కనుక తిక్కలేసింది అనుకో, దాన్ని మెడకాయ కొత్తా. ఓకేనా చెప్పు? ఒరే ఏంద్రా నువ్వు కోసేది? నీ వైపు నువ్వు నీ పిల్లని ఏమైనా చేసినావు అనుకో, వాళ్ళ అన్న మాటలేని చేసిండు అంటారు. ఏమంటారు చెప్పురా నువ్వు? నీ అవతలి తక్కువ ఉన్నావురా నువ్వు. ఆయన అగ్గి చిన్న చిన్న గొడవలకు మీరెందుకురా ఇబ్బంది పడతారు? అబ్బో అరే నువ్వు పెళ్ళి చేసుకొని నీకు పెళ్ళి ఉంటే తెలుస్తుంది మేము పడే బాధలు. నువ్వు నచ్చి సొచ్చి చూస్తాను మా ఇంట్లో అయ్యేది. తెల్లారులే పొద్దున ఊకితే కొట్లాట, తన్నుకున్నాడు, చంపుకున్నాడు. ఇదే నీకేం తెలుస్తుంది? నా చిన్న పొరని నిద్ర పోతలేడు. మరి నీకేమన్నా తెలిస్తే చెప్పు. చెప్పాలన్నా మరి నేను? చెప్పురా. చెప్తాను. రెడీగా ఉండండి రా. మరి చెప్పినాక మరి మీరు నన్ను ఏమనద్దు మరి. అబ్బా చెప్పురా బాంచను, నిన్నేమంటాం రా? ఫస్ట్ వీళ్ళిద్దరు ఇంటికి పోయి పిల్లలు మంచిగా ఇంటి ముంగడ కూకోబెట్టి చెరొక్క కోటరు కొట్టియండి. మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా. ఒరేయ్ తాగితే పొట్టు డిచ్చ ఆగమా అని చెప్తారు రా. నీకేమెరక? తాగినాక గొడవలవుడు సాధ్యమేరా. తాగిన కానీ శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. అంతే అంటావారా? తాగిచ్చి చూడండి ఒకసారి. మరి తాగిచ్చి చూడండి, బాగా కలుసుకోకపోతే నా మీసం గీకించుకుంటా. అమ్మ నువ్వు ఇంత కాన్ఫిడెన్స్ చెప్పినావు అంటే ఉన్నాయిరా మచ్చ. రైట్ రా కలుద్దాం. చాలా గ్రేట్ అన్న. తొందర బాయ్. అదే తమ్ముడు, ఇయాడితోని నీ పిల్ల నా పిల్ల ఇద్దరి మధ్య లొల్లి బంద్ కావాలి. అట్లయితేనే బతుకుతారు బిడ్డ మనం. అంతే. నువ్వు దాని విలువ, నేను దీన్ని వెళ్తా. ఏ చిట్టి ఇంకే రా, వెళ్ళిట్రా. చిట్టి తొందరరా. ఏంది అన్నం తిన్నావరా? అన్నది కాదు, గా ఇల్లు ఇష్టపెట్టి గిరిదాకా వచ్చావు నువ్వు. ఎందుకు కొడుతారా నాన్న? తక్కువ సైడ్ కూర్చో. ఏంది ఇట్లా కూర్చోబెడతారు? ఏమైనా ప్లాన్ చేసినావా ఏంటి? నేను ప్లాన్ చేద్దా పిచ్చి మొక్కదా చెప్పు. ఏంది గుండ్రవుతు లెక్క చుట్టూ తిరుగుతారు? అనగబట్టి 2 దెబ్బలు ఎత్తారో ఏమో. చెప్పేది ఎవరి? చెప్పు ఫస్ట్. మీరు పొద్దున్న నుండి లొల్లి పెట్టుకొని మీకు తలకాయ నొత్తాని, గొంతులు నొత్తానే కావచ్చు కదా? నాకేం నొత్తలేవు. నీకు నొత్తలేదానే? నొత్తలేదు. నాకు తెలిసే మీకు నొత్తదని. అందుకే మేము మీకు ఓఆర్ఎస్లు ఇచ్చినాం. ఏంది ఎంతకి తెగించారా? పట్టుకో. ఇది ఓఆర్ఎస్. ఇది ఓఆర్ఎస్ ఎందుకాయే? అది ఓఆర్ఎస్ అనే కొత్త బ్రాండ్. అది అబ్బా ఏం వాడకవయ్యా? అబ్బో కొత్త బ్రాండ్. మొన్ననే మార్కెట్ లోకి వచ్చింది. మందులు ఎక్కున్నది. తప్పు మాట్లాడద్దు అట్లా. చెప్పలేసుకో. మీరు అది మనిషితో తాగి చక్కగా ఎవరింటి వాళ్ళు ఇంకోటి తెలుసా? ఇవి ఇద్దరిట్లో లెవెల్ ఫస్ట్ తాగితే వాళ్ళు గొప్ప. గొప్ప గొప్ప. నువ్వు తాగు. నేనైనా ఫస్ట్. గిట్ల తాగిలేంద్ర కోటరు. నాకేం తెలిసే, పెళ్ళికి ముందు మంచి అలవాటు ఉన్నట్టున్నదేమో. నేనే గొప్ప. నేనే గొప్పనే. నేనే గొప్పనే. అయ్యో తాగినాక కలుతారని కూడా గట్లా కొట్టుకుంటాలేంద్రా. కొడుక ఇప్పుడు ఏం చేద్దాం? ఒక కోటర్ వేస్ట్ అయింది. ఏ లేదురా, కొంచెం చూద్దాం తెలుస్తుంది. మంచిదాని అక్క. అపరిచితుడురా నువ్వు. నువ్వు నాకంటే మంచిదాని విషయంలే కదా అక్క. అయ్యో సారీ అక్క, నేను ఓకే తిట్టినా నిన్నైతే.
వద్దే వద్దు నీ సారీ నువ్వు తీసుకో వద్దు తీసుకో నువ్వే తీసుకో పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే తీసుకున్నా. ఇప్పుడు ఇంకా మంచిదాని నువ్వైతే నాకంటే మంచిదాని చెల్లే. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. నువ్వు నాకంటే మంచిదని కాదు మనం ఇట్లా కొట్టుకోవద్దు సరేనా? మంచిగా ఉండాలమ్మా. అట్లా కొట్టుకుంటే సులుకన కావానే మనం చెప్పు. సరి కొట్టుకోవద్దు. సరే అక్క. నాకు ఆకలి అవుతుంది అక్క. అయ్యో ఈ చిన్న పూజకు ఆకలి అవుతుందానే. ఒక్క నిమిషం ఆగు, నేను తినడానికి ఏమన్నా తీసుకొచ్చు సరేనా? సరే అక్క. ఏమైందక్క? బుజ్జి రెండు బుజ్జులు లేడా? అమ్మా అయ్యో అక్క. అరే అయ్యో అక్క అక్క నేను ఇప్పుడు నాకేం అర్థం అయితే లేదు. అయ్యో కూరగాయల ఇట్లా పడుతుంది. ఎవరు కర్రడా రే? నీ పిల్లం పడ్డది లేదా? రారా ఇట్లా పడ్డానండి. ఏంది ఏమైంది గిట్ల ఊగుతాను? నువ్వు తెచ్చిన అదేంటిది మంచిగా ఉన్నది. రోజు 3 పూటలు లేవా తాగుతా. కొట్టుకున్నారు కాదే ముద్దులు పెట్టుకుంటాను. పెట్టుకుంటా ఇంకోసారి చెల్లతో. ఏమో చెల్ల మంచి అబ్బో సరే. మిమ్మల్ని పట్టుకున్నా కదండి, ఎందుకట్లా చేస్తారు? ఇంకోసారి పెట్టుకుంటావా అక్కతో లొల్లి? ఏ చీ అక్క దేవతండి. అన్నం కూడా పెడతాను తెలుసా? మళ్ళీ పెట్టుకుంటారా అట్లా? సరే పా ఇంట్లో